जरचल्ले की आवाम के लिए खुशखबरी। सोहो आइसक्रीम पार्लर और चाट नज़द न्यू बस स्टैंड जरचल्ले पर इफ्तिताह अमल में आ चुका है। हमारे यहाँ हम अक़साम के आइसक्रीम दस्तयाब हैं, इस्तेफादा हासिल करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। जिला नागर कर्नूल में घोटाले उरूज पर हैं। साईं बाबा मामले को अभी भुला ही नहीं पाए थे कि एक और धोखाधड़ी का वाकया सामने आया है। जहीर छोटू मियां नामी शख्स जिसका ताल्लुक तिलकापल्ली से है, इसने ज्यादा सूद की उम्मीद दिलाकर 200 लोगों से 20 करोड़ रुपया हासिल कर फरार हो गया। मुतासिरीन इंसाफ के लिए पुलिस स्टेशन पहुंच गए हैं। వస్తే అత్త కాడ విద్య మీద పిల్లగాంతో ఆడుకుంటున్నా అత్త గర్వలో కూడా రానియలే మాకు ఇప్పుడు వారం క్రితం వచ్చి డిఎస్పీ దగ్గర కలిసిపోతే అది తెలిసింది. తెలిస్తే కరెక్ట్ ఈ రోజు వారం కరెక్ట్ వచ్చిండు. మధ్య మనిషి దగ్గరికి మేము పోయినాం. పోయి మేము ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటామంటే ఆయన ఉండే అని చెప్పి రోజు డిఎస్పీ దగ్గరికి పోయి నా పేరు ఇమిడి ఖాజా బాబా తురుకుర్తి. సాయిబాబా ఎలా ఇక్కడ సాయిబాబా అనే వ్యక్తి ఎలా చేసిండో నాగర్ కర్నూలులో జూనియర్ సాయిబాబా లాగా ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర కనీసం ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 10 లక్షలు 15 లక్షలు 20 లక్షల వరకు అధిక వడ్డీ ఆశ చూపి వీళ్లకు నేను నెలకు 10,000 ఇస్తా, లక్షకు 10,000 ఇస్తా, 20,000 ఇస్తా అని అధిక వడ్డీ ఆశ చూపి పేద వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కుటుంబ సభ్యులు ఎట్లా ఉన్నారంటే వీళ్ళ పూట కూడా గడవదు. అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు బంగారం సొమ్ము పెట్టి ప్లాట్లు అమ్మి తీసుకొచ్చి ఇండ్ల మీద రుణాలు తీసుకొని ఒకరొకరైతే ఇండ్ల రుణాలు 5 స్టార్ బ్యాంకుల రుణాలు తీసుకొచ్చి ఈయనకు చోటమ్యాకు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ వాళ్ళ పిల్లల చదువుల కోసం పెళ్లిళ్ల కోసం దాచుకున్న డబ్బు ఇలా అధిక వడ్డీ ఆశ చూపి వీళ్ళకందరికీ మోసం చేయడం జరిగింది. కనీసం ఒకరి దగ్గర నుంచి 10 నుంచి 20 లక్షలు 5 లక్షల వరకు వడ్డీ ఆశ చూపి వీళ్ళకి మోసం చేయడం జరిగింది. సంవత్సరం నుంచి మంచి వ్యక్తి పరారులో ఉన్నాడు. ఏ రోజుకైనా వస్తాడు, వచ్చి ఈడ మాట్లాడి అందరు సెటిల్మెంట్ చేసుకుంటారని ఈడ అందరు బాధితులు ఎదురు చూసుకుంటూ ఉన్నారు. వారం రోజుల క్రితం ఆయన వచ్చిండు. ఆయన వారం రోజుల క్రితం వచ్చి మన అబ్దుల్లాబాయ్ దగ్గర వచ్చి కూర్చోబెట్టి సరే అందరికీ న్యాయం చేస్తాము, న్యాయం చేసి ఒకరిని పిలిపించి సరే ఆయన ఎంత ఇచ్చిండు ఎంత తీసుకున్నాడు అందరికి న్యాయం చేస్తా అని పెద్ద మనిషి దగ్గరికి వచ్చిండు. పెద్ద మనిషి దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రోజు అందరూ సోమవారం అట్లా రాండి మాట్లాడదామని అన్నాడు పెద్ద మనిషి. మాట్లాడిన తర్వాత ఈ రోజు ఆయనకు కిడ్నాప్ చేసిండు, ఎవరో కార్లో తీసుకుపోయినరు అని ఆయనకు మెసేజ్ ఆయన బంధువులకు ఎవరికో పెట్టిండంటే ఆ బంధువులు అబ్దుల్లా గారికి పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు సమావేశం? ఈ పేదవాళ్ళకి అందరికీ న్యాయం జరగాలి. లేనిచో వీళ్ళందరూ మందు డబ్బాలు పెట్రోల్ తీసుకొని మేము దగ్గరికి పోయి ఎస్పీ దగ్గరికి పోయి ఎమ్మెల్యే దగ్గరికి పోయి మేము ఆడ తీసుకొని మేము పోసుకొని మేము ఆత్మహత్య చేసుకుంటామని వీళ్ళందరూ చెప్తున్నారు. వీళ్ళకు ఒక మేము పోలీస్ వ్యవస్థ ద్వారా రాజకీయ నాయకుల ద్వారా మీ ప్రెస్ ద్వారా వీళ్ళందరికీ న్యాయం చేయాలని నేను నేను కూడా మా రిలేషన్లు కూడా దీనిలో 7 లక్షలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ తరపు నుంచి వచ్చి వీళ్ళ తరపు పేదవాళ్ళ తరపు నుంచి నేను మాట్లాడడం జరుగుతుంది. దయచేసి ఈ పోలీసు వాళ్ళు రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలని మీ అందరూ ప్రెస్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. అధిక వడ్డీ చూపి లక్షకు 6,000 ఇస్తా అని నమ్మి ఇంటికి వచ్చి తనంతట తానే వచ్చి మా దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఒక్కొక్కరి దగ్గర మా దగ్గర లేదని మేము మా రిలేటివ్స్ దగ్గర తీసుకొచ్చినాం, వాళ్ళు వాళ్ళ రిలేటివ్స్ దగ్గర తీసుకొచ్చినాం. అంతేకాక మా ఒంటి మీద ఉన్న బంగారం తనే తీసుకుపోయి తనే కుదుగో పెట్టుకొని కూడా ఆ డబ్బులు తీసుకున్నాడు. మాకు ఏం లేకుండా పేరు జహీర్ నడిగడ్డ సన్నాఫ్ శంసుద్దీన్, ఆధార్ కార్డు మీద చోటమియా అందరి దగ్గర అదే ఇట్లా బాండ్ పేపర్లు రాపిచ్చి తీసుకున్నాడు. ఇది కాక మళ్ళీ చిట్టీలు మా దగ్గర నెలకు 3,000 అని వేపించిండు. మా దగ్గర కాక మళ్ళీ బయట వాళ్ళ దగ్గర గ్రూపులు జమ చేసిండు. మా దగ్గర 20 మంది, వేరే వాళ్ళ దగ్గర 10 మంది ఇట్లా గ్రూపులు చేసుకొని చేతితో కట్టిన వాళ్ళు, ఈ స్కీమ్ కాకుండా చేతితో కట్టిన వాళ్ళ దగ్గర కూడా ఆ డబ్బులు తీసుకొని కూడా పారిపోయిండు. ఇంతవరకు ఒక్కరికి 1 రూపాయి అయిపోయి దాదాపు సంవత్సరం అవుతుంది. పోయిన సంవత్సరం సెప్టెంబర్
రేపట్లో చిట్టీలు క్లోజ్ అయినాయి కానీ ఇంతవరకు ఒక్క ఏమంటున్నాడు? బెంకులో పెట్టకుండా ముత్తు ఫైనాన్స్ లో పెట్టి తీసుకుపోయాడు. ముత్తు ఫైనాన్స్ లో ఎన్ని పైసలు అయితే ముత్తు ఫైనాన్స్ లో మీకు తెలిసే కదా, ఎన్ని పైసలు అయితే ముత్తు ఫైనాన్స్ బెంకులో అయితే కొంత మిత్తి తక్కువ అవుతుంది. ఆ ముత్తు ఫైనాన్స్ ఒక నెల కట్టకుండా ఏమవుతుంది అది ఆలోచన చేసుకోండి. ఆ బంగారం మొత్తం వేలంలో పోయింది. ఆలోచన చేసుకోండి. ఇప్పుడు ఆ బంగారం బాధ్యత ఎవరు? ఈ పైసలు తీసుకున్నారు ఆ చిట్టీలో వచ్చి మాకు తంగు చేస్తున్నారు. అన్నం తినకుండా మళ్ళీ ఎట్లా బతకాలి? ఎంతమంది ఉన్నారు మొత్తం? ఇప్పుడు ఆ లెక్కన చూస్తే చిట్టీల కాకనే ఓన్లీ స్కీమ్ కింద చూస్తే దాదాపు 200 మంది ఉన్నారు. 200 మంది ఊర్ల నుంచి ఇంకా చాలా మంది రాలేదు. ఎందుకంటే ముసలోళ్ళు ఉన్నారు. ముసలోళ్ళు కూడా దగ్గర వదలలేదు. ఇంటి దగ్గర ఏమంటారు పింఛన్ వచ్చిన డబ్బులు కూడా తీసుకున్నాడు. తీసుకొని జమ చేసి నేను ఇస్తాను నెల అని వాళ్ళ దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ కూడా ఏం లేదు. చచ్చిపోతే కూడా ఇప్పుడు ఫుడ్ పనికి కూడా ఎవరి దగ్గర ఒక డబ్బు లేదు. అట్లా చేసుకొని మా దగ్గర సెటిల్మెంట్ చేస్తాను ఒక పెద్ద మనిషి దగ్గర వచ్చి మాట్లాడిండు. ఈరోజు అందరినీ పిలిపించిండు. మాకు నేను మాట్లాడతా సెటిల్మెంట్ చేస్తాను మేమందరినీ ఇక్కడ కూర్చోబెట్టిండు ఆడికి. ఇప్పుడు పారిపోయిండు. ఎక్కడ పారిపోయిండో తెలియదు. ఫ్లాట్లు అన్ని కూడా 6 నెలల కింద వస్తే అత్త కాడ మిద్దె మీద పిల్లగాంతో ఆడుకుంటున్నా. అత్త గన్వల కూడా రానియలే మాకు. పోలీస్ స్టేషన్కి ఇప్పుడే వచ్చారా? ఇప్పుడు వారం క్రితం వచ్చి డిఎస్పీ దగ్గర కలిసిపోయినాం. కలిసిపోతే అది తెలిసింది. తెలిస్తే కరెక్ట్ ఈ రోజు వారం కరెక్ట్ వచ్చిండు. మధ్య మనిషి దగ్గరికి మేము పోయినాం. పోయి మేము ఏమైనా సెటిల్మెంట్ చేసుకుంటామంటే ఆయన ఉండేటప్పుడు రోజు డిఎస్పీ దగ్గరికి పోయి సంతకం చేసి జుబేదారి అమ్మ అని ఒప్పుకున్నాడు. ఇప్పుడు వాడు ఆయన పిలిపించుడు. ఇప్పుడు అత్త పెండ్లం వాళ్ళు ఇంట్లో ఫరారైండు అని చెప్తున్నారు. పెద్ద మనిషికి మేము ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండి బస్ స్టాండ్ లో కలిసి ఇప్పుడు ఇంతమందికి ఎంత ఇవ్వాలి అతను అమౌంట్? 2 కోట్లు 3 కోట్లు 3 కోట్లు కనీసం 10-20 కోట్లు బాకీ ఉంది. 20 కోట్ల పైసలు తీసుకుపోయి పిల్లాట్ల దందా చేసుకున్నాను. పిల్లాట్ల దందా చేస్తా, ఒక్కొక్క పిల్లాట్ ఇస్తా అని పిల్లాట్ల దందా చేస్తా అని పైసలు గుంజుందయ్యా చెప్పిండు. మన ఇప్పుడు పారిపోయిందని వాళ్ళ ఆడోళ్ళు మన పెద్ద మనిషి దగ్గరకు వచ్చారు. ఇంటి ఫ్యామిలీ అత్త రానియలేమన్నా వస్తేనేమో అత్త రానియలే కనవలే ఇంట్లోనే ఉన్నాడు. కావాలని ఫోన్ చేస్తే బస్ స్టాండ్ లో ఉండాలి. 19 రాత్రి బస్ స్టాండ్ లో ఉండాలా ఉండి వచ్చి సంతకం చేసి ఇస్తాను. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए।